హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. మరి సిలువలో యేసయ్య పలికిన 7 మాటల గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. మీరు 5 వర్డ్స్ నేర్చేసుకున్నారా? మరి 6th వర్డ్ ఏంటో చూద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. పిల్లలు, ఇది మనకి తెలుసు కదా, బైబిల్ గ్రీక్ వర్డ్లో అంటే న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లాంగ్వేజ్లో రాయబడింది. దాని నుంచి ఇది మనం ట్రాన్స్లేట్ చేయబడింది. ఆ రోజుల్లో సమాప్తమైంది అనే వర్డ్కి గ్రీక్లో అర్థం ఏంటి అంటే టెటెలెస్టై. మీరు అనండి, టెటెలెస్టై అనే వర్డ్ అనమాట. దాని యొక్క అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. దీనికి ఎక్కడ యూజ్ చేసేవారంటే కోర్ట్స్లో, తర్వాత బిజినెసెస్లో యూజ్ చేసేవారు. టెటెలెస్టై అంటే ఏంటక్క అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మీలో నుంచి ఎవరిదైనా 1000 రూపీస్ తీసుకుంటే నేను చెప్తాను, నాన్న ఎవ్రీ మంత్ మీకు 100 రూపీస్ ఇస్తాను అని చెప్పాలి. అంటే 1000 రూపీస్ అంటే 10 months ఇవ్వాలి కదా. సో 100 రూపీస్ ఇచ్చినప్పుడు 900 అయిపోయిన తర్వాత నేను ఒక 100 ఇచ్చి టెటెలెస్టై అంటే ఇంక ఫినిష్ అయిపోయింది, ఇంక నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని. ఈ మాట ఎవరు చెప్పారు? సిలువ మీద యేసయ్య చెప్పారు. అంటే టెటెలెస్టై అని గట్టిగా ఆయన ఎందుకు వచ్చారు అని అంటే సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏం ఫినిష్ అయిపోయిందో తెలుసా పిల్లలు? నువ్వు నేను చేసిన పాపాలు ఇంకా అక్కడతో టెటెలెస్టై ఫినిష్ అయిపోయి నీ మీద నా మీద ఉన్న కర్స్, పెయిన్, అనారోగ్యము అన్నీ కూడా టెటెలెస్టై అంటే అవన్నీ ఫినిష్ అయిపోయింది. యేసయ్య మరణించారు, అవన్నీ ఫినిష్ అయిపోయి ఈరోజు నువ్వు నేను ఏ పాపం చేసినా ఏది చేసినా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే యేసయ్య నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి అవన్నీ కూడా ముగించబడ్డాడు. దేవుడు నీకు నాకు ఒక న్యూ లైఫ్ ఇచ్చారు. ఆ న్యూ లైఫ్ ఎవరితో స్టార్ట్ చేయాలి తెలుసా? యేసయ్యతో స్టార్ట్ చేయాలి. యేసయ్యతో బ్రతకాలి, యేసయ్యతో ముందుకు వెళ్ళాలి పిల్లలు. అప్పుడే నీ లైఫ్ బ్లెస్సింగ్గా ఉంటుంది. ఈరోజు నీ లైఫ్లో ఉన్న చెడుకి టెటెలెస్టై అని చెప్పి యేసయ్యతో న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామా? గాడ్ బ్లెస్ యు పిల్లలు.